నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడవని దారిలా నేను నడుస్తాను అన్నట్టే చేస్తున్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పొగరని అందరన్నా అది మాత్రం నా నైజాం, తెగువని కొందరన్నా అది నాలో ఉన్న నిజం. కాంగ్రెస్ సర్కారు ఒకవైపు తానొక్కడు ఒకవైపు అన్నట్టే చేస్తున్నాడు. సొంత సర్కారును ఇరుకున పెట్టేటట్టు బార్ షాపులకు ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడో చూడుండ్రు ఒకసారి. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో, మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. అంతే, చూస్తుంటేమో తమాషాలు చేస్తున్నారు ఈ వైన్ షాప్ వాళ్ళు. ఇప్పటికే 2 ఏళ్ళు అవుతున్నది మంత్రి పదవి నాకు ఇయ్యకుండా ఆగం చేయబట్టి. సారీ అది కాదు, 2 ఏళ్ళు అవుతున్నది వైన్ షాప్లలో పర్మిట్ రూములు పెట్టి ఆగం చేయబట్టి. నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యం. కాబట్టి నాకు మంత్రి పదవి ఇచ్చి తీరాలి. కాదు 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 సిట్టింగ్ రూమ్లకు పర్మిషన్ ఇవ్వద్దు, బెల్ట్ షాపులు బంద్ పెట్టాలి అన్నట్టు ఫోన్ల టెండర్లు వేసే వైన్ షాపులకి చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అనేది మీరేనుండ్రి. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. సర్కార్ దృష్టికి తీసుకుపోవాలి. వైన్ షాప్ల తీరుగా మస్తు గందరగోళం ఉన్నది. పర్మిట్ రూములు సిటీలల్లో, మండల సెంటర్లలో ఇచ్చుడు ఏంది గవన్నీ అడగాలి. మొత్తం మద్యం పాలసీనే మార్చాలి అన్నట్టు కోపం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. వాజీబే, కరెక్టే, 100కు 100% నిజమే. కానీ ఇదే ముచ్చట 2 ఏళ్ల కిందనే కాంగ్రెస్ సర్కార్ని అడగాల్సింది. ఇప్పుడు అడుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సార్. అంటే మంత్రి పదవి ఇయ్యనందుకే గిట్ల చేస్తున్నాడు. సర్కార్ను సాదే మందు దుకాణాలను బంద్ పెట్టిస్తే సీఎం రేవంత్ రెడ్డి దిగొస్తాడు, మంత్రి పదవి ఇస్తాడు అన్నట్టు చేస్తున్నాడు అనే అనుమానం తెలంగాణ జనానికి వస్తున్నది. కాబట్టి ఎట్లాగో రాజగోపాల్ రెడ్డి తనకు పదవుల మీద ఆశ లేదని పదే పదే అనుడు కాదు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడితే ఇంకింత మంచిగా ఉండని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి మాటలు విన్న తెలంగాణ జనాలు.